ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది 2027 తారీఖుని ఎలక్షన్స్ ప్రకటించింది. దానికి సమాయత్తంగా మన కూటమి యొక్క అభ్యర్థి కాలబద్దుల రాజశేఖర్ గారిని మనం గెలిపించే మరి శాసనమండలి పంపాల్సిన బాధ్యత మన నాయకులు కానీ అందరికీ ఉంది. ముందుగా ప్రజలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి సోదరుడు కాలబద్దుల రాజశేఖర్ ఇప్పటికీ ఆయనకి మంచి అవకాశం వచ్చింది. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్గా వైరల్ అయిన తర్వాత ఆయన ఈస్ట్ గోదావరికి కుర్రోడు తారశక్తి అని చెప్పి పెద్దేస్తున్న రామబాబు ఇచ్చేది. ఆ రంగం అప్పుడు అవకాశం కోల్పోయాడు. తర్వాత 2022-23 2 సంవత్సరాలు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. అది ఇప్పుడు జనసేన వల్ల ఆయన అవకాశం కోల్పోయాడు. తర్వాత మన ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రాంలో సభ్యుడు అవ్వడం ఆ రకం అవకాశం వచ్చింది. అతను చాలా సౌమ్యుడు, ఎక్కడ వివాహం లేకుండా ప్రతి కార్యక్రమం చేసే వ్యక్తి. అతన్ని అత్యధిక మేరకు బాధ్యత మన నియోజకవర్గంలో అందరికీ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఓటేసింది గారికి ఓన్లీ డిగ్రీ చదివిన పట్టభద్రులు ఓటేసే అవకాశం ఉంది. దానికి మనం ఆలోచన చేయడం పని ఏంటంటే మన ఎమ్మెల్సీ వ్యాపార చేయండి. దీనికి మీరు అర్థం చేసుకోండి. మనం తెలుగు రాష్ట్రంలో మన కార్యకర్తలు నాయకులు మనం ఓటేసిన కానీ డిగ్రీ చదివిన పట్టభద్రులు మనం ఓటించాలి. భీమవరం నియోజకవర్గం గురించి మాట్లాడతాను. నేను బయట మాట్లాడడం భీమవరం నియోజకవర్గం సుమారు 16 బూతులు ఎలక్ట్ చేయడం అయింది. ప్రతి బూత్కి కూడా 6,000 నుంచి 8,000, 9,000 ఓట్లు ఉన్నాయి. మనం కూటమి నాయకులు ఏ బూత్కి 50 ఇన్ఛార్జిగా చేశారో ఆ ఇన్ఛార్జిగా చేసిన వాళ్ళు ఆ ఓట్లు అంటే ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మనం చెప్పాలి. ఏంటంటే ప్రతి ఓటు కూడా మన జనరేషన్ ఉండదు. ఇందులో బ్యాంక్ ఉన్న అన్ని ఓటు అందరికీ ఓటు వేసుకోవాలి. కానీ పేరాపత్ర రాజశేఖర్ పేరు కనుక మొదట పేద ఓటు ఏమని చెప్పి చెప్పాలి. బాధ్యత అనుకుంటా జవాబు మర్చిపోతుంది చెప్పడం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం 3 ఎమ్మెల్సీ గెలిచాం. దాంట్లో నేను కర్నూలు జిల్లా మంత్రాలయం ఇన్ఛార్జికి వెళ్ళాను. అత్యధిగా అక్కడ 25 రోజులు మొదటి రామగోపాల వచ్చింది. ఆ రకంగా ఆ రోజు నుంచి కూడా ఏ ఎలక్షన్ జరిగినా సరే మన కూటమి ప్రభుత్వం గెలుచుకుంటూ అత్యధిక బ్యాంకులో శాసనసభ్యులు మరి చూసారు. మీరు అక్కడ కూడా ఆ రకంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిపించిన బాధ్యత అందరికీ ఉంది. మనందరూ కూడా ఓటు అనేది ఎలా వేయించాలి, ఎలా తీసుకురావాలి, ఆ స్టూడెంట్స్ ఏ రకంగా మనం మనసుకు వెళ్ళాలి అని ఒకటే మైండ్లో పెట్టుకోవాలి. అదే ఆ విధంగా మన నియోజకవర్గం మరి 16 బూత్లో ఓట్లు అన్నీ కూడా 80% తగ్గకుండా మరి మొదటి ప్రాంతంలో గెలిచే విధంగా అందరూ కృషి చేయాలని సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ ఎలక్షన్లో మనం తప్పనిసరిగా తెలిసి మరి రాజశేఖర్ని శాసనమండలి పంపాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు.